ఇంకా ఇక్కడ వరకు ఉండేనండి, కోతులు కోసేసాయి కాయలు అవి. చూడండి మా అమ్మ వాళ్ళది కోళ్ళగూడి, చిన్న కోళ్ళగూడి అయితేనండి అసలు రంగుపిల్లి వచ్చినాయని మా నాన్న ఈ కోళ్ళగూడి తెచ్చాడండి. కోళ్ళు ఇట్లా వేస్తే తినవు, మామూలు అయితే లేపుకొని తింటున్నాయి. ఇదైతే మంచిగా స్టాండర్డ్గా ఉంది కదండి, మన భద్రాచలంలో తీసుకొచ్చాను నాన్న. మంచిగా ఉన్నాయి కోళ్ళు, తినట్లేదు రంగుపిల్లులు. ఇవి చూడండి గులాబీ, గులాబీ అండి, మస్తు మొక్కలు వేసాయి. చూడండి ఎంత బాగున్నాయో. మొన్న మా ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ కాంచి తీసుకెళ్ళి వేసారు కదండి, చూడండి ఫుల్గా ఉన్నాయి మొగ్గలు అసలు. మంచిగా బాగున్నాయి అసలు. కోస్తున్నానండి మేము, మా పాప మా అక్క ఊరు వెళ్తున్నారు. అమ్మ వాళ్ళది 4 కోస్తానండి. అమ్మ వాళ్ళు ఒక రూమ్లో ఉంటారు, పోస్ట్ ఆఫీస్ ఇచ్చారండి కిరాయికి. వెనక వైపు ఫ్యామిలీ వాళ్ళు ఉంటారండి. చాలా పెద్ద ప్లేస్ అండి ఇవన్నీ. వెనక ఫ్యామిలీ వాళ్ళు ఉంటారండి. ఇవన్నీ పెద్ద ప్లేస్ అండి ఇవంతా. ఖాళీ ప్లేస్ చాలా బాగుంటుంది, చాలా ఉంటుంది. అందుకని మేము ఎండాకాలమైన ఇక్కడికే వస్తుంటామండి. చల్లగా ఉంటుంది వాతావరణం. గోదావరి దగ్గర ఉంటుందిగా, చల్లగా ఉంటుంది. ఇక్కడికి గోదావరి వెనక మా వెనక 1.5 కిలోమీటర్ ఉంటుందండి, అంతే దగ్గర ఉంటుంది. అంతా ఖాళీ ప్లేస్ మంచిగా విశాలంగా ఉంటుంది. అంతా మందార పూలు, గులాబీ పూలు మంచిగా ఉన్నాయి. పెద్ద గులాబీ, ఇది చిట్టి గులాబీ, పెద్ద గులాబీ అండి. పెద్ద గులాబీ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునే వాళ్ళం అసలు వేసుకొని. ఆకులతో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా పెట్టుకోవాలి, మస్తు ఉంటాయి పూలు. ఇలా పెట్టుకోవాలి. తెల్ల వైట్ పూలు అవసరం ఏం లేదండి. కూరగాయల చెట్లు వేయలేదు, నాకైతే కోతులు బాగా అల్లా వాళ్ళకి. ఇవి చూడండి, ఇవి కాకరకాయలు. ఇవేం కాయలు మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కాయలు ఇవేం కాయలో చూసి మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరేనండి, బాయ్ అండి.